ప్రతి 5 మగవారిలో కనీసం ఒక్కరికైనా ఈ మధ్య లో సెక్షువల్ డిజైర్ ఉంటుంది. అండ్ 30 to 40 years ఏజ్ గ్రూప్లో అయితే 1 in 3 పీపుల్లో ఉంటుంది. ఫ్యామిలీ ప్లానింగ్ అని డిసైడ్ చేసినప్పుడు మటుకు మగవాళ్ళు ఫర్టిలిటీ గురించి చాలా కాషియస్గా ఉంటారు. కానీ ఫర్టిలిటీ అనే సింగిల్ ఫ్యాక్టర్ మగవాళ్ళలో అది వాళ్ళ హార్మోన్ హెల్త్ని, మెటబాలిక్ హెల్త్ని, వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ని డిసైడ్ చేస్తుంది. లో స్పర్మ్ క్వాలిటీ కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఉండే మగవాళ్ళల్లోనే ఎక్కువ క్రానిక్ డిసీజ్ ఉన్నాయని రీసెర్చ్లో గమనించారు. సో స్పర్మ్ క్వాలిటీ అనేది వాళ్ళ హార్మోన్ స్టేటస్ని, న్యూట్రియంట్ స్టేటస్ని, వాళ్ళ మెటబాలిక్ హెల్త్ని, వాళ్ళ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అండ్ వాళ్ళ న్యూట్రియంట్ బర్డన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి. కానీ ఈ సిమ్టమ్ ఉన్నా కూడా మగవాళ్ళు మటుకు లో ఎనర్జీ ఉన్నా, ఫోకస్ లేకపోయినా, లో లిబిడో ఉన్నా, లో సెక్షువల్ డ్రైవ్ ఉన్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా అన్నిటినీ స్ట్రెస్కే లింక్ చేస్తారు. కానీ ఎందుకు ఇలా అవుతుంది అని కంప్లీట్గా టెస్ట్ చేసుకోవడం మానేసి స్ట్రెస్ తగ్గితే ఈ సిమ్టమ్ రివర్స్ అయిపోతుందిలే అనుకుంటారు. అది అంత సింపుల్ కాదు. మీ స్పర్మ్ రిపోర్ట్ కార్డ్ అనేది కంప్లీట్ గా మీ ఇంటర్నల్ హెల్త్ కి మిర్రర్ లాంటిది. సో ఇవాళ వీడియోలో స్పర్మ్ క్వాలిటీ ఎలా డిసైడ్ అవుతుంది, ఇంటర్నల్ హెల్త్ కి స్పర్మ్ క్వాలిటీకి ఉండే కనెక్షన్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేస్తాం. అలాగే ఈ వీడియో ఎండ్లో సింపుల్ యాక్షనబుల్ గైడ్ లైన్స్ కూడా స్పర్మ్ క్వాలిటీని హెల్తీగా పెట్టుకోవడానికి మగవాళ్ళు ఏం చేయొచ్చో ఆ యాక్షనబుల్స్ ఇస్తాం. మగవాళ్ళలో సెక్షువల్ డిజైర్ అనేది కానీ, లిబిడో అనేది కానీ సింపుల్గా వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే వాళ్ళ హార్మోన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పడం కాదు. మెన్లో 6 సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయి అంటే స్పర్మ్స్ హెల్దీగా ఉన్నట్టు అర్థం. మీ కార్టిజాల్ సిస్టమ్ అంటే స్ట్రెస్ రెగ్యులేటరీ సిస్టమ్, మీ హార్మోనల్ సిస్టమ్ అంటే మీ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్, అలాగే మీ న్యూట్రియంట్స్ జింక్, సెలీనియం, వైటమిన్ డి, బి కాంప్లెక్స్ ఇటువంటివి. అలాగే మీ మెటబాలిక్ హెల్త్ అంటే మీరు ప్రొడ్యూస్ చేసే ఫాస్టింగ్ ఇన్సులిన్ కానీ, ఫాస్టింగ్ షుగర్స్ కానీ అవి. అలాగే మీ మైటోకాండ్రియల్ హెల్త్ అంటే మీ ప్రతి సెల్లో ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే మైటోకాండ్రియా. 6th వన్ మీ కార్డియోవాస్కులర్ కెపాసిటీ. ఈ 6 సిస్టమ్స్ సరిగ్గా ఉంటున్నాయి అంటే మీ స్పర్మ్ క్వాలిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెల్దీగా ఉన్నట్టు. మీరు అలాగే ఒక నార్మల్ హెల్దీ మెన్ని కూడా చూస్తుంటే వాళ్ళకి ఇంటర్నల్గా సిమ్టమ్స్ ఉన్నాయని అనుకోరు. బట్ లిబిడో అనే దానికి, సెక్షువల్ డిజైర్కి మెన్ ఎలాగా అవుట్వర్డ్గా కనిపిస్తున్నారు అనే దానికి కంప్లీట్గా కనెక్షన్ ఉండదు. మెన్ కుడ్ బి లుకింగ్ పర్ఫెక్ట్ విత్ గ్రేట్ బాడీ ఆన్ ద అవుట్ సైడ్, కానీ ఇంటర్నల్గా దే కుడ్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ కుడ్ షో అప్ యాజ్ లాస్ ఆఫ్ లిబిడో ఆర్ లో సెక్షువల్ డిజైర్ కానీ. సో నేను చెప్పేది ఏంటంటే సెక్షువల్ డిజైర్ ఒకటే ప్రాబ్లం అని అనుకొని, అది స్ట్రెస్ అని అనుకొని వదిలేయడం వల్ల మీకు తెలియకుండానే అన్ని 6 సిస్టమ్స్ లోపల ఇంటర్నల్గా ఇంబ్యాలెన్స్ అవుతున్నాయని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ సెక్షువల్ డిజైర్ లో అవుతున్న టైంలోనే మీరు అడ్రస్ చేస్తే యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ ఆల్ 6 సిస్టమ్స్. ఆల్సో మెన్లో స్పర్మ్ అనేది ఎవ్రీ 74 డేస్కి ఒకసారి కొత్తగా తయారవుతూ ఉంటుంది. సో లాస్ట్ 74 డేస్లో మెన్ బాడీలో జరిగిన చేంజెస్ వల్ల స్పర్మ్ క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. మీకుండే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మీకుండే న్యూట్రిషన్ హ్యాబిట్స్, మీకుండే ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ కానీ లాస్ట్ 74 డేస్లో చేంజ్ అయ్యాయి అంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ స్పర్మ్ రిపోర్ట్ కార్డ్. సో స్పర్మ్ రిపోర్ట్ కార్డ్ చూసినప్పుడు స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ హెల్త్, దాని మొటిలిటీ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి మీ ఇంటర్నల్ హెల్త్ని. సో మెన్లో కార్డియోవాస్కులర్ స్టేటస్కి ఏదైనా ఎర్లీ సిగ్నల్ ఆర్ ఎర్లీ సిమ్టమ్ చేంజ్ ఏదైనా ఉంది, అది మీరు నోటీస్ చేయాలి అంటే అది మీ సెక్షువల్ డిజైర్. సెక్షువల్ డిజైర్ని ఓన్లీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్గా గమనిస్తే కనుక దే ఆల్ గో టు ఫర్టిలిటీ వర్కప్. అప్పుడేం చెక్ చేస్తారు? హార్మోన్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ ప్రొడక్షన్ ఎలా ఉంది, అంతవరకే చూస్తారు. కానీ లాంజివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లో సెక్షువల్ డిజైర్ ఉంది అంటే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఆల్ 6 సిస్టమ్స్. ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ ఎలా ఉంది, కార్డియోవాస్కులర్ హెల్త్ ఎలా ఉంది, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, న్యూట్రియంట్ క్వాలిటీ ఎలా ఉంది బాడీలో, అలాగే హెవీ మెటల్ బర్డన్ ఏమైనా ఉందా, మైక్రోప్లాస్టిక్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే స్ట్రెస్ వల్ల కార్టిజాల్ సిస్టమ్ ఏమైనా ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయిందా. సో ఇన్ని థింగ్స్ పైన వర్కప్ చేస్తే ద ఎండ్ పాయింట్ కుడ్ బి యువర్ స్పర్మ్ హెల్త్, స్పర్మ్ క్వాలిటీ అండ్ యువర్ సెక్షువల్ డిజైర్. లో ఎనర్జీ ఫీల్ అయినా ఆర్ ప్రొడక్టివిటీలో క్రాషెస్ ఉన్నా ఆర్ బాడీ పెయిన్స్ ఉన్నా మనం వెళ్ళి రెగ్యులర్గా వర్కప్ చేసుకుంటాము. రెగ్యులర్ న్యూట్రియంట్స్ ఏం చెక్ చేసుకోవాలో అందరికీ తెలుసు. కానీ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చేసే న్యూట్రియంట్ టెస్ట్లో మటుకు ఇవి అంత రెగ్యులర్ టెస్ట్ కావు. ఎందుకు? ఈ న్యూట్రియంట్స్ తగ్గితే మీకు మేజర్ చేంజెస్ కనిపించవు కాబట్టి, నోటిసబుల్ చేంజెస్. అందుకే జనరలీ మెన్ సీరియస్గా తీసుకోరు. కానీ టాప్ 5 న్యూట్రియంట్స్ విచ్ యాక్చువల్లీ డిసైడ్ ద క్వాలిటీ, ద స్పర్మ్ మొటిలిటీ ఆర్ మార్ఫాలజీ ఆఫ్ ద స్పర్మ్ ఏంటి? జింక్, సెలీనియం, కోక్యూటన్, వైటమిన్ డి అండ్ ఒమేగా 3. ఈ స్పెసిఫిక్ వైటమిన్స్ డెఫిషియంట్గా ఉంటే స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేవి ఇలా క్లియర్ కట్గా రావు. అందుకనే ఆ సిమ్టమ్స్ అనేవి చాలా రోజులు హిడన్గా ఉండిపోతాయి, వాళ్ళకి తెలియదు
తెలియకుండా ఉంటాయి. అది స్లోగా లో సెక్షువల్ డిజైర్గా కనబడుతూ ఉంటుంది. కమింగ్ టు హార్మోన్స్, మెన్లో టెస్టోస్టెరాన్ ఇస్ ఎవ్రీథింగ్ అనుకుంటారు, కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హిడెన్ హార్మోన్స్ దట్ వీ నీడ్ టు లుక్. బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయ్యే LH అండ్ FSH విల్ డిసైడ్ ద హార్మోనల్ హెల్త్ ఇన్ మెన్. అది కాకుండా మీరు ప్రొడ్యూస్ చేసే ఈస్ట్రోడియోల్ విల్ డిసైడ్ మీ బాడీలో ఉండే విజరల్ అడిపోస్ టిష్యూ, అంటే హిడెన్ గా ఉండే ఫ్యాట్ టిష్యూ ఏదైతే మీ లివర్, ప్యాంక్రియాస్ చుట్టూ ఉంటుందో, దట్ విల్ డిసైడ్ హౌ దిస్ టెస్టోస్టెరాన్ షుడ్ బి కన్వర్టెడ్ టు ఈస్ట్రోజన్. అండ్ నెక్స్ట్, మనమందరము మెన్ ఎస్పెషలీ ప్రొడ్యూస్ చేసే ప్రొలాక్టిన్ విల్ డిసైడ్ అప్ స్ట్రీమ్ రివర్స్ ఇన్హిబిషన్ ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తుంది. అలాగే కార్టిజాల్ సిస్టమ్, ద మేజర్ సిస్టమ్, మీ స్ట్రెస్ని బట్టి మీ HP యాక్సిస్ కార్టిజాల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అడిక్వేట్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వాలో లేదో డిసైడ్ చేస్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు సెక్షువల్ డిజైర్ అండ్ లిబిడో, టెస్టోస్టెరాన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. వితౌట్ LH, FSH, ఈస్ట్రేడియోల్, కార్టిజాల్, ప్రొలాక్టిన్ మనకు కంప్లీట్ పిక్చర్ అర్థం అవ్వదు. అండ్ నెక్స్ట్, కమింగ్ టు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్. జనరలీ మెన్ అనుకుంటారు 20s, 30s ఉన్నప్పుడు న్యాచురలీ బికాస్ ఆఫ్ ద ఏజ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా హై ఉంటాయి కదా, సో ఫర్టిలిటీ అనేది న్యాచురల్ ప్రాసెస్ ఉండాలి కదా అనుకుంటారు. కానీ టెస్టోస్టెరాన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై డీప్ స్లీప్ అండ్ స్ట్రెస్. మోస్ట్లీ 20 to 40s ఉండే మెన్ హెవీ వర్క్ లోడ్, హెవీ కాగ్నిటివ్ లోడ్, ఈ స్ట్రెస్లో ఉండే వాళ్ళలో బాడీ థ్రెట్ మోడ్లో ఉంటుంది. అంటే మీ కార్టిజాల్ అంతా మీ స్ట్రెస్ని నావిగేట్ చేయడానికి బిజీగా ఉంటుంది. అప్పుడు థ్రెట్ మోడ్లో ఉన్నప్పుడు బాడీ రెడీగా బేబీని చేయడానికి రెడీగా ఉండదు. సో దట్స్ హౌ ఫర్టిలిటీ ఆర్ సెక్షువల్ డిజైర్ అనేది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది. సో ఎవరిలో అయితే లెస్ దాన్ 5 to 6 hours ఆఫ్ క్రానిక్ స్లీప్ రెస్ట్రిక్షన్ ఉంటుందో, ఈ మగవాళ్ళల్లో లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ యూజువల్గా చూస్తాం. ఇప్పుడు వీళ్ళే కనుక వేరబుల్స్ వేసుకొని డీప్ స్లీప్ని ట్రాక్ చేస్తూ ఉంటే, రెమ్ స్లీప్ అండ్ డీప్ స్లీప్ రెండు కలిపితే రెస్టరేటివ్ స్లీప్ అంటాం. వీళ్ళల్లో జనరలీ లెస్ దాన్ 3 hours ఆఫ్ రెస్టరేటివ్ స్లీప్ ఉన్నప్పుడు లోవర్ లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఉండడం అనేది మేము కామన్గా గమనిస్తూ ఉంటాం. అండ్ మోర్ దాన్ దిస్, మెన్లో కంపౌండింగ్ ఎఫెక్ట్స్ మ్యాటర్. స్ట్రెస్లో ఉంటారు, నైట్ స్లీప్ బాగుండదు, బ్యాడ్ ఈటింగ్ చాయిసెస్ ఉంటాయి, ఎక్సర్సైజ్ చేయరు, క్రానిక్గా కూర్చొని ఉంటారు, ఈ స్ట్రెస్ని మిటిగేట్ చేయడానికి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకుంటూ ఉంటారు. ఇలా మల్టిపుల్ థింగ్స్ కాంపౌండ్ అయినప్పుడు ద క్యూములేటివ్ ఎఫెక్ట్ ఆన్ ద స్పర్మ్ ఇస్ వెరీ హై. అప్పుడు స్పర్మ్ మోటిలిటీ, ఈక్వాలిటీ అన్నీ డ్యామేజ్ అవుతాయి. సో ఎవ్రీ స్మాల్ లైఫ్ స్టైల్ చేంజ్ దట్ యూ డూ విల్ మ్యాటర్, ఆర్ ఈవెన్ ఆ పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా కంపౌండింగ్ ఎఫెక్ట్లోనే ఉంటాయి. ఓకే, కమింగ్ టు అదర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. మెన్ జనరలీ వాళ్ళ స్ట్రెస్ని మిటిగేట్ చేయడానికి దే పికప్ న్యూ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. అది వేపింగ్ ఉండొచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్, ఆర్ ఈవెన్ కెనబిస్ కన్సంప్షన్ కానీ, ఆర్ ఈవెన్ దే గెట్ అడిక్టెడ్ టు లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్. అండ్ లో టెస్టోస్టెరాన్ ఉంది కదా అని మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ ఈవెన్ డిపెండ్ ఆన్ టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీ. ఇలాంటి ఏ లైఫ్ స్టైల్ చేంజ్ తీసుకున్నా కూడా వీళ్ళల్లో ఇన్హెరెంట్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఎస్పెషలీ TRT, టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నప్పుడు సెంట్రల్ స్టిమ్యులేషన్ ఉండదు. అంటే బ్రెయిన్కి సొంతంగా ఇంటర్నల్గా న్యాచురల్ టెస్టోస్టెరాన్ రిలీజ్ అవ్వాలి అన్న స్టిమ్యులేషన్ ఉండదు. సో రివర్స్లో TRT థెరపీలో ఉండే మెన్లో అజోస్పర్మియా, అంటే లో స్పర్మ్ కౌంట్ అనేది జనరల్గా చూస్తూ ఉంటాం. సో ఇదే మగవాళ్ళల్లో ఆల్కహాల్, స్మోకింగ్, వేపింగ్ ఇలాంటి ఏ హ్యాబిట్స్ అయినా అట్లీస్ట్ 80 days తగ్గించినప్పుడు ఆఫ్టర్ 80 days వి సీ న్యూ స్పర్మ్ క్వాలిటీ. అందుకే ఫర్టిలిటీ కోసం, ఫ్యామిలీ కోసం ప్లాన్ చేస్తున్న కపుల్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఈవెన్ బిఫోర్ దే ఆర్ ప్లానింగ్ దేర్ కన్సెప్షన్ 90 days కన్నా ముందు ఆల్ దీస్ హ్యాబిట్స్ షుడ్ బి వీన్డ్ ఆఫ్. ఇలాంటి ఏ హ్యాబిట్స్ ఉన్న మగవాళ్ళు న్యాచురల్ కన్సెప్షన్కి 90 days ముందు ఈ హ్యాబిట్స్ని మార్చుకుంటే ద ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ ఆర్ వెరీ హై. సో జనరల్గా ఇలా లో సెక్షువల్ డిజైర్ ఆర్ లో లిబిడో కానీ, ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న మగవాళ్ళు కానీ ఏం చేస్తారు, జనరల్గా డాక్టర్ని రీచ్ అవ్వకుండా డిలే చేస్తారు. ఏదైనా సోషల్ మీడియాలో యాడ్స్ ఉంటే సప్లిమెంట్స్ వాడతారు, ఆర్ వాళ్ళకి తెలిసిన దాంట్లో డయట్ చేంజ్ చేస్తారు, ఆర్ ఈవెన్ ఎక్కడైనా హాలిడేకి వెళ్ళిపోతారు. కానీ ఇవన్నీ హాఫ్ అజార్డ్గా వెరీ పిక్ అండ్ చూస్ లాగా చేసినప్పుడు స్పర్మ్ క్వాలిటీ అంత సడన్గా ఇంప్రూవ్ అవ్వదు. దర్ ఇస్ అ స్ట్రక్చర్డ్ ప్రోటోకాల్ టు ఇట్. మేము ఫాలో అయ్యేది సంథింగ్ కాల్డ్ 4R ప్రోటోకాల్. దీంట్లో ఏంటి, ఫస్ట్ వన్ ఇస్ రివీల్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ 4R ప్రోటోకాల్ ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ స్టాండర్డ్ స్పర్మ్ అనాలిసిస్. సో మెన్లో దీన్ని క్రూగర్ స్టాండర్డ్ ప్రోటోకాల్ అంటారు. అంటే దీంట్లో ఏంటి, స్పర్మ్ కౌంట్స్ ఫస్ట్ చెక్ చేస్తారు. అట్లీస్ట్ 20 million per ml ఉండాలి. అలాగే స్పర్మ్ మొటిలిటీ మోర్ దాన్ 50% అనే ఉండాలి. అలాగే మార్ఫాలజీ అట్లీస్ట్ 4 to 14% నార్మల్ ఫార్మ్స్ ఉండాలి. అలాగే ఫార్వర్డ్ ప్రోగ్రెషన్ అంటారు, దట్ షుడ్ బి రేటెడ్ అట్లీస్ట్ 2 or more. అలాగే WBCs ఉండకూడదు, అగ్లూటినేషన్ ఉండకూడదు, విస్కాసిటీ నార్మల్గా ఉండాలి, DNA ఫ్రాగ్మెంటేషన్ ఉండకూడదు.
This is a part of standardizing or developing a report on sperm analysis. Second is getting a hormonal picture ante LH, FSH, testosterone, prolactin, serum cortisol and TSH. Very importantly, subclinical hypothyroidism మగవాళ్ళల్లో చాలా అండర్ కన్సిడర్ చేస్తారు. సో TSH, ఫ్రీ T3, ఫ్రీ T4 ఆల్సో షుడ్ బి కన్సిడర్డ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ న్యూట్రియంట్ స్టేటస్. ఇందులో ముఖ్యంగా వైటమిన్ డి, ఆల్ ద బి వైటమిన్స్, సీరం సెలీనియం, జింక్ అలాంగ్ విత్ దెమ్ కోక్యూటెన్ రెగ్యులర్ గా అవైలబుల్ ఉండదు కాబట్టి ఫర్ దెమ్ అ డీపర్ పిక్చర్ ఈస్ టు లుక్ ఎట్ కోక్యూటెన్ లెవెల్స్. అది దే క్యాన్ నో విత్ స్పెషల్ టెస్ట్ కాల్డ్ మెటబోలోమిక్స్. అండ్ నెక్స్ట్ వర్కప్ ఇస్ మెటబాలిక్, చెకింగ్ దేర్ సీరం యూరిక్ యాసిడ్, సీరం హోమోసిస్టీన్, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ షుగర్స్, దేర్ హోమో ఐఆర్ అంటే మొత్తం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది అనేది చూడడం, అలాగే వాళ్ళ విజరల్ అడిపోస్ టిష్యూ. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. అండ్ నెక్స్ట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ లోడ్. సో HSCRP ఎలా ఉంది, అలాగే omega 6:3 రేషియో ఎలా ఉంది, విల్ డిసైడ్ ఇఫ్ ద పర్సన్ ఇస్ హ్యావింగ్ chronic systemic inflammation. And next is the link between low testosterone and any of these factors. For example, ఒక person కి metabolic syndrome వల్ల low testosterone ఉండొచ్చు, or ఇంకో person కి high stress వల్ల low testosterone ఉండొచ్చు. ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఇవ్వలేము. ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ అండ్ ఈస్ హ్యావింగ్ లో టెస్టోస్టెరాన్, ఆల్ దే నీడ్ ఇస్ అ కాగ్నిటివ్ ఆఫ్ లోడ్ or systemic detox. వాళ్ళకి ఏం కావాలి, దే నీడ్ అ పర్ఫెక్ట్ హాలిడే ఆర్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ లోడ్ దే హ్యావ్. ఫర్ అ పర్సన్ హూ హ్యాస్ మెటబాలిక్ సిండ్రోమ్ ఉండి లో టెస్టోస్టెరాన్ ఉంటే వాళ్ళకేం ప్రోటోకాల్ వాడాలి, వాళ్ళకి వీ షుడ్ ఆప్టిమైజ్ దేర్ న్యూట్రిషన్, స్లీప్ అండ్ వాట్ ఈస్ కాజింగ్ దర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దేర్ ఈస్ అ డిఫరెంట్ అప్రోచ్. ఇట్స్ నాట్ జస్ట్ ర్యాండమ్గా లో టెస్టోస్టెరాన్ ఉంది ఆ టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసేసుకుందాము, అది అలా వర్కౌట్ అవ్వదు. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రోటోకాల్ ఇస్ రిమూవ్. టాక్సిన్స్ అనగానే అందరూ హెవీ మెటల్స్ ఒకటే అనుకుంటారు, కానీ హెవీ మెటల్స్, ఎయిర్లో ఉండే పొల్యూటెన్స్, అలాగే EMF ఎక్స్పోజర్, ప్లాస్టిక్స్లో ఉండే BPAs, థాలేట్స్, అలాగే మనం స్కిన్ పైన అప్లై చేసుకునే మల్టిపుల్ ప్రోడక్ట్స్లో ఉండే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్, వీటన్నిటికీ ఉండే కామన్ ఫినామినన్ ఏంటి అంటే అది స్పర్మ్ మొటిలిటీని, స్పర్మ్ క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, అలాగే స్పర్మ్లో ఉండే DNA హెల్త్ని డిటర్మిన్ చేస్తుంది. ఇవి కామన్గా చేసే పని ఏంటంటే స్పర్మ్లో ఉండే DNAని డ్యామేజ్ చేయడం. మెన్ చేసుకునే స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్లో ఏం తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఎంత ఉన్నాయి, వాటి మోటిలిటీ ఎలా ఉంది తెలుస్తుంది. కానీ స్పర్మ్లో ఉండే DNA క్వాలిటీ అనాలిసిస్ ఆ జనరల్ టెస్ట్లో ఉండదు. సో ఈ 5 టాక్సిన్స్ కాజ్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్. కొంతమంది మెన్ స్పర్మ్ అనాలిసిస్ రిపోర్ట్లో క్వాంటిటీ బాగుంటుంది, స్పర్మ్ మార్ఫాలజీ బాగుంటుంది, మోటిలిటీ కూడా బాగుంటుంది, కానీ అవుట్కమ్ ఏంటి, విమెన్లో ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ఉండదు, మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ఫర్టిలిటీ ఉంటాయి. సో ద మోస్ట్ కామన్ రీజన్ ఇక్కడ ఏంటి, స్పర్మ్ DNA డ్యామేజ్ బై ఆల్ దీస్ టాక్సిక్ లోడ్. నేను చాలా మందిని చూస్తుంటాను ఈ మధ్య డీటాక్స్ ప్రోటోకాల్స్ అని ఫేమస్ అయిపోయి సడన్ గా అన్ని టైప్స్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్స్, డీటాక్స్ సప్లిమెంట్స్ ఆర్ డీటాక్సింగ్ అని ర్యాండమ్ గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ జస్ట్ రిమూవ్ వాట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పోజ్ అవుతున్న వాటిలో నుండి కొంచెం ఎక్స్పోజర్ తీసేయండి. అంటే ఏంటి, మీరు సరౌండ్ అయి ఉన్నవి మీ ఫుడ్, ఎయిర్, వాటర్. ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ అ హైలీ పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్, మేక్ ష్యూర్ మీకు అడిక్వేట్ బ్రేక్స్ వస్తున్నాయి. అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అ వీక్ మీకు లోకల్గా అవైలబుల్ ఉండే పార్క్కి వెళ్ళడం కానీ, అలాంటి పార్క్స్కి వెళ్ళి బ్రీదింగ్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం కానీ, అలాంటివి చేయడం. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్స్ యూజ్ చేయడం. సో యూజ్ అల్ట్రా ఫిల్టర్డ్ వాటర్. నెక్స్ట్ థింగ్, ద అమౌంట్ ఆఫ్ టైమ్స్ మీరు ఎంతైతే ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండి తాగడం మొదలు పెడతారో అది తగ్గించేయండి. క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్, ఫిల్టర్డ్ వాటర్ డైలీ వాటర్ బాటిల్లో ఫిల్ చేసుకొని క్యారీ దట్ విత్ యూ. దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ దట్ వీ కెన్ ఆల్ డూ. అలాగే మీరు చూస్ చేసుకునే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ నుండి, లోకల్ సోర్సెస్ నుండి తీసుకోండి, రాదర్ దాన్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ సమ్ సూపర్ మార్కెట్ వేర్ దే ఆర్ సిట్టింగ్ అండ్ లయింగ్ డౌన్ ఇన్ దోస్ హై వాల్యూమ్ లైట్స్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. అలాగే EMF ఎక్స్పోజర్ కి తగ్గించుకోవడం. ఎస్పెషల్లీ దెర్ ఆర్ మెన్ ఇన్ ద ఫ్యామిలీ హ్యావింగ్ దీస్ సిమ్టమ్స్, లో లిబిడో కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఉన్నాయి అంటే please turn off all your Wi-Fi's around you at least in the night time for at least 8 hours in 24 hours period. ఇలాంటి సింపుల్ ఆఫ్లోడ్ చేయడం is part of the detox protocol. అంతేగాని వెరీ సివియర్ ఇంటెన్సివ్ కిలేటింగ్ ప్రోటోకాల్స్ కానీ, వెరీ సివియర్ ఇంటెన్సివ్ సప్లిమెంట్స్ కానీ సడన్గా వాడేసినప్పుడు దెర్ ఇస్ సడన్ పర్జ్,
that could be ultra dangerous again. So don't do anything which is sudden and removing heavy metal load from the body suddenly. ఎందుకంటే ఈ సడన్ రిలీజ్ ఆఫ్ హెవీ మెటల్స్ ఫ్రమ్ ద బాడీ సడన్ గా తీసేసినప్పుడు దే డు నాట్ గో అవుట్ అలోన్ ఇన్ యూరిన్, దే క్యారీ విత్ దెమ్ బంచ్ ఆఫ్ అదర్ వైటమిన్స్ అండ్ మినరల్స్, అండ్ సడన్ గా మీకు దెర్ విల్ బి సడన్ డెఫిషియన్సీస్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ ద బాడీ. సో do not overdo detox protocol or suddenly do not start a heavy metal detox protocol. It should be simple offload procedure. Why? Because whenever especially men are exposed to heavy metals or lot of థాలేట్స్, ఎండోక్రైన్ డిస్రప్టర్స్, మన బాడీలో సఫిషియంట్ యాంటీఆక్సిడెంట్ స్టోరేజ్ హౌస్ ఉంటే అవన్నీ బాడీ యూజ్ చేసుకుంటుంది. ద మోర్ యూర్ ఎక్స్పోజింగ్ బట్ లెస్ యూర్ ఈటింగ్ ఆర్ మీరు తినే ఫుడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ మీకు రావట్లేదు అంటే ద స్టోరేజ్ రీఫ్యూలింగ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. సో దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్ దేర్, లాట్ ఆఫ్ టాక్సిన్స్, లెస్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ సైకిల్ కనుక రిపీట్ అవుతూ ఉంటే మీకు ఆ ఆఫ్లోడ్ అనేది అవ్వదు. అండ్ నెక్స్ట్ థింగ్, మెన్ ఎవరైతే ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ ఉంటున్నారో దిస్ ఇస్ ఫర్ దెమ్. స్క్రోటల్ టెంపరేచర్ అనేది ఇంటర్నల్ కోర్ బాడీ టెంపరేచర్ కన్నా మెన్లో అట్లీస్ట్ 2 degrees తక్కువ ఉండాలి. ఎస్పెషలీ దిస్ ఇస్ ఫర్ మెన్ సిట్టింగ్ విత్ ల్యాప్టాప్స్ ఆన్ దేర్ ల్యాప్స్. అలాగే మెన్ హూ ఆర్ వేరింగ్ టైట్ ప్యాంట్స్ ఆర్ ఈజీలీ బ్రీదింగ్ ఫ్యాబ్రిక్స్ వేసుకోకపోవడం, కార్లో సీట్ టెంపరేచర్స్ రైజ్ చేయడము ఆర్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు సానా ఎస్పెషల్లీ మైట్ ఎఫెక్ట్ స్క్రోటల్ టెంపరేచర్స్, అండ్ అది ఇన్ఫాక్ట్ అగైన్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ స్పర్మ్ క్వాలిటీ. కమింగ్ టు థర్డ్ పార్ట్ ఆఫ్ ద ప్రోటోకాల్, రీబ్యాలెన్స్. సో మనం ఫస్ట్లో ఏం ఐడెంటిఫై చేసాము, రివీల్లో ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెసా, మెటబాలిక్ హెల్త్ అబ్నార్మాలిటీసా, హై స్ట్రెస్సా, లేకపోతే ఇంపేర్డ్ న్యూట్రిషనా, లేకపోతే స్లీప్ డిస్టర్బెన్సెసా, ఏం ఐడెంటిఫై చేసామో దాన్ని బట్టి ఇక్కడ యాక్షనబుల్ ఇవ్వడం రీబ్యాలెన్స్ అంటాం. ఒకవేళ స్లీప్లో చేంజెస్ చేయాలి అంటే ఫాలోయింగ్ ద స్లీప్ ప్రోటోకాల్ విచ్ హ్యావ్ యూజ్డ్ ఇన్ ద అదర్ యూట్యూబ్ వీడియోస్లో నేను స్లీప్ గురించి డీటెయిల్డ్ వీడియోస్ చేశాను. యూ కెన్ ఫాలో ఫర్ స్లీప్ దేర్. సో స్లీప్ని ఆప్టిమైజ్ చేయడం, అలాగే న్యూట్రిషన్ ఆప్టిమైజ్ చేయడం, మీరు యూజ్ చేస్తున్న రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గియడము ఆర్ మోర్ న్యాచురల్ ఫుడ్స్ని ప్లేట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, ప్లేట్లో బ్యాలెన్స్డ్ మీల్ పెట్టుకోవడము ఇస్ ద మినిమం బేసిక్ థింగ్. అలాగే టార్గెటెడ్ సప్లిమెంట్స్ వాడడం, జెనరిక్గా మిక్స్డ్ ఫర్టిలిటీ ప్రోటోకాల్ సప్లిమెంట్స్ అలాంటివి కాకుండా ఎవిడెన్స్ బేస్డ్ సప్లిమెంట్స్. యూజువల్గా generally we target around vitamin D, omega-3, selenium, zinc, or even CoQ10, or even high evidence is also there for melatonin, but again suboptimal doses. 0.5 to 1 mg of melatonin per day is more than enough, endukante it should not cross your physiological doses. Body generally produces melatonin, you should allow it to produce. మనం ఎలా అలౌ చేయాలి బాడీలో న్యాచురల్ మెలటోనిన్ ప్రొడ్యూస్ చేయడం? మీరు అమౌంట్ ఆఫ్ బ్లూ లైట్ నైట్ 1 hour ముందు తగ్గించుకుంటే పడుకునే ముందు మీ న్యాచురల్ మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ అది మానేసి మెలటోనిన్ లెవెల్స్ పెంచడానికి బయట నుండి మీరు అడిషనల్ సప్లిమెంట్ డోసెస్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఇంటర్నల్ ప్రొడక్షన్ ఆఫ్ మెలటోనిన్ బాడీలో సప్రెస్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అండ్ స్పర్మ్ మార్ఫాలజీని ఇంప్రూవ్ చేసే టాప్ సప్లిమెంట్ స్టడీస్లో అంతా కూడా రెఫరెన్స్లో వచ్చింది omega-3. కానీ ఈపీఏ టు డిహెచ్ఏ రేషియోస్ మినిమం ఎంత ఉండాలి? ఈపీఏ అట్లీస్ట్ 600 mg అండ్ డిహెచ్ఏ అట్లీస్ట్ 350 mg అయినా ఉండాలి. అండ్ టాప్ సప్లిమెంట్ విచ్ ఇన్ రీసెంట్ టైమ్స్ హ్యాస్ గోన్ త్రూ మల్టిపుల్ మెటా అనాలిసిస్ ఇస్ బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ టార్గెటింగ్ యువర్ టెస్టోస్టిరాన్, ఇట్ ఈస్ ఆల్సో ఆప్టిమైజింగ్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ స్పర్మ్ క్వాలిటీ. And the top antioxidant that has shown to improve sperm production and morphology is glutathione. కానీ బాడీకి కావాల్సిన మినిమం లెవెల్స్ ఏంటి? అట్లీస్ట్ 200 to 500 mg per day. దీనికి మీరు గ్లూటాథయోన్ సప్లిమెంట్స్ వేసుకోమని చెప్పట్లేదు. న్యాచురల్గా మనం తీసుకునే ఫుడ్స్లో N-acetyl-cysteine అనే మైక్రోన్యూట్రియంట్ ఆ ఫుడ్స్లో ఉంది అంటే బాడీ న్యాచురల్గా గ్లూటాథయోన్ని తయారు చేస్తుంది. సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమై ఉండొచ్చు, ఏదైతే సింపుల్గా చెప్తారో స్లీప్ మోడిఫై చేసుకోండి, లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోండి, ఆల్కహాల్ ఆపేయండి, స్మోకింగ్ ఆపేయండి అని ఎంత సింపుల్గా ఇలాంటి లైఫ్ స్టైల్ స్టెప్స్ చెప్తారో ఇవి అంత ఇంపార్టెంట్ సీరియస్ ఇంటర్వెన్షన్స్. ఎందుకంటే సింప్లీ స్లీప్ మోడిఫై చేయడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ యువర్ స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్స్. సింపుల్గా స్ట్రెస్ని మిటిగేట్ చేయడం వల్ల ఆర్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఆర్ స్పెండింగ్ విత్ యువర్ డాగ్, దానివల్ల స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది అంటే body will naturally produce testosterone. Or if you're simply acting on your insulin resistance by reducing habits like smoking, weight
స్మోకింగ్ ఆర్ ఈవెన్ ఆల్కహాల్ అవి రెడ్యూస్ చేయగానే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. అగైన్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ రెడ్యూసెస్. సో దీస్ సింపుల్ యాక్షనబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్స్ విచ్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ వితౌట్ స్పెండింగ్ ఎనీథింగ్. సో అల్టిమేట్లీ మెన్లో సెక్షువల్ డిజైర్ లిబిడో అనేది ఇట్ విల్ బి అ హెల్దీ సైన్ ఇఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్ ఇస్ గుడ్. మీరు పారాసింపాథికల్లీ నార్మల్గా ఉన్నారు అంటే బాడీ కామ్గా ఉంది, ఏ థ్రెట్ ఫీల్ అవ్వట్లేదు అంటే యూ విల్ రెస్ట్ వెల్, యూ విల్ డైజెస్ట్ వెల్, యూ విల్ ప్రొడ్యూస్ బేబీస్ వెల్ అండ్ ఆల్సో యూ విల్ బీ హ్యావింగ్ గుడ్ సెక్షువల్ డిజైర్. బట్ అది కాకుండా మీరు ఓన్లీ స్ట్రెస్ టు డూసే ఉన్నాయి, మీ క్యాలెండర్ ఈవెంట్సే ఉన్నాయి, మీరు అక్కడ ఇక్కడ పరిగెడుతున్నారు, యూఆర్ నాట్ మేకింగ్ టైమ్ టు రిలాక్స్ యువర్ సెల్ఫ్ అంటే బాడీ ఈజ్ ఆల్వేస్ ఇన్ సింపాథెటిక్ డ్రైవ్. అండ్ రిమెంబర్ సింపాథెటిక్ డ్రైవ్లో ఉంటే ఇట్స్ అండర్ థ్రెట్. హ్యూమన్ బాడీస్ డు నాట్ మేక్ బేబీస్. మీరు ఇప్పటివరకు ఈ వీడియో విన్నారు అంటే సర్జికల్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏం చెప్పలేదు అని మీకు అర్థమై ఉంటుంది. సో ఇవాళ వీడియోలో ఐ ఓన్లీ కవర్డ్ వాట్ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ లాంజివిటీ మెడిసిన్. ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ అదర్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇన్ మెన్. దట్ కుడ్ బి లాట్ ఆఫ్ ఆండ్రాలజీ రీజన్స్ ఆర్ సర్జికల్ రీజన్స్. సో అది ఈ వీడియోలో నేను కవర్ చేయలేదు. అండ్ సెకండ్ పార్ట్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ అండ్ విమెన్ అది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇఫ్ యూ ఫౌండ్ టుడేస్ వీడియో ఇన్ఫర్మేటివ్ దెన్ యూల్ ఆల్సో లైక్ ప్రీవియస్ 2 వీడియోస్. ఒకటి how to improve hair fall and what is the blueprint for recovery. Thank you for watching this video till the end. ఒకవేళ మీకు ఇవాళ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే you'll also like all the previous videos of mine. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల్లాస్ ఛానల్.